హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది స్వీట్ కార్న్తో చేసే స్నాక్ అండి. ముందు మనకు ఎన్ని స్వీట్ కార్న్ అవసరం ఉంటే అన్నీ అలా గింజలుగా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని దీనికి కావలసినంత ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి చాపర్లో వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. చాపర్లో అని ఎందుకు అంటున్నా అంటే ఇది మిక్సీ జార్లో కూడా వేయొచ్చు, కాకపోతే పేస్ట్ లాగా అయితే బాగోదు. కొంచెము చాపర్లో వేస్తే కొంచెం చిన్న ముక్కలుగా ఉంటుంది కదా, అలా ముక్కలుగా ఉండి మనకు తింటున్నప్పుడు పంట కిందికి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అలా తగులుతూ ఉంటే ఆ రుచి మనకు చాలా బాగుంటుంది. అందుకని నేను అలా చాపర్లోనే వేయాలని చెప్తున్నాను. తర్వాత గింజల్ని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెము ఈ స్వీట్ కార్న్లో కొంచెం జీలకర్ర వేసాను, అదొకటి క్లిప్ మిస్ అయింది. అలాగే ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుందండి దీనికి. ఉప్పు మాత్రం చూసి చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి. మామూలు కార్న్ కంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ స్వీట్ కార్న్తోనే చాలా బాగుంటుంది. మనకు పిల్లలు స్నాక్స్ ఏదన్నా ఇది తినం అది తినం అన్న వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. చక్కగా మాట్లాడకుండా తినేస్తారండి. మీరు ఎన్ని పెడితే అన్ని తినేస్తారు అంతే. చూసారా, అలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం స్వీట్ కార్న్ కాబట్టి మనకు ముద్ద అనేది కొంచెము వాటర్ లాగా వస్తుంది కదా, కొంచెము ఇట్లా లిక్విడ్ లాగా వాటర్ వస్తుంది కదా, దానికి ఏం చేయాలో చెప్తాను. ముందు మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము అవి అందులో వేసేసుకొని కొంచెము కొంచెం ఉండలాగా కావాలన్నా కదా, మరీ ఇట్లా గోధుమ పిండి ముద్ద, బియ్య పిండి ముద్దలాగా కాకుండా కొంచెం ఉండలాగా కావాలి. దానికి మనము ఒక 2 స్పూన్లంత శనగపిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసాను. చూసారా, ఉల్లిపాయలు, కార్ను, శనగపిండి కలిపి పెట్టాను. ఇప్పుడేమో మనము కొత్తిమీర, మెంతాకు కొంచెం మంచిగానే వేసుకోవాలండి. ఎక్కువనే వేస్తేనే దాని ఫ్లేవర్ అంతా దానికి పట్టేసి చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెము పుదీనాకు కూడా వేసుకోవచ్చు. మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని, ఇది పెనంలో చేసేది. ఇవాళ చాలా మంది కూడా ఆయిల్ ఫుడ్ అంటే తినట్లే కదా, పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడట్లే కదా, అందుకనే ఇది చాలా లో ఆయిల్తో చేసేది అన్నట్టు. అలా మన ఇష్టం ఉన్న షేప్లో పెనం మీద వేసేసుకొని, ఎంత అండి ఒక 3 స్పూన్లు కూడా పట్టదండి, 2.5 స్పూన్లతోని మనకి ఇది ఒక వాయి అనేది అయిపోతుంది. వాయి మీన్స్ మనం ఒక్కసారి వేసేదాన్ని వాయి అంటామండి మా తెలంగాణలో. అలా చూసారా, అట్లా వేసేసి ఆయిల్ వేసి మూత పెట్టాలి. ఒకవైపు మొత్తం కాగిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పేసుకొని ఇంకోవైపు కూడా కొంచెం అంత ఆయిల్ వేసేసి మళ్ళీ ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి మూత మట్టుకు కంపల్సరీ మనం స్టీమ్ తోటే ఉడుకుతాయి అన్నట్టు. ఇది ఆ కొంచెం ఆయిల్ ప్లస్ స్టీమ్ తోటే ఉడుకుతాయి కాబట్టి మూత దానికి స్టీమ్ అనేది బయటికి పోకుండా పెనానికి మన ప్యాన్కు సరిపడా మూత మాత్రం చక్కగా పెట్టుకోవాలి. లో ఆయిల్ తోటి, తక్కువ ఆయిల్ తోటి స్టీమ్తో ఉడుకుతాయండి ఇవి. చూసారా, 2 వైపులా కూడా చక్కగా కాలిపోయినాయి. కాగడం తర్వాత మనము తీసేసుకొని, అలాగే మనము ఇంకొక వాయి కూడా వేసేసుకొని అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి. మనం షేప్ అనేది మన ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. నేను రౌండ్కి వేసా కదా, మీరు ఇట్లా ఓవెల్ షేప్లో అయినా 4 మూలలైనా ఎట్లయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నట్టు. పిల్లలు మాత్రము తినము స్నాక్ అది దోశ, ఇడ్లీ ఇవేనా అమ్మ బోరు కొడుతున్నాయి అన్న వాళ్ళు మాత్రం మదర్స్ అందరూ ఇలాంటివి చేసి పెట్టండి. పిల్లలు మీరు అనుకున్న దానికంటే ఇంకో 2 ఎక్కువనే తింటారండి, తక్కువ అయితే తినరు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది టమాటా కచప్ తోటి పిల్లలకు మంచిగా సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు, అమ్మల్ని మెచ్చుకుంటారు పిల్లలు కూడా. అలాగే నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ రూపకంగా పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి. మరీ అడుగుతున్నానని ఏమనుకోకండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, పిల్లలకు మాత్రం చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
బాయ్ బాయ్.